ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, తండ్రి అయిన దేవుని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శరీరంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో దేవునికి లోబడ్డావా? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? రక్షణ పొందేవారు కొద్దిమంది. ఈ మాట మర్చిపోకండి. ఎప్పుడు యేసు నోట వచ్చిన మాట జరగాలి 100%. భూకంపాలు వస్తాయన్నాడు, మహాభూకంపాలు, తెగుళ్ళు వస్తాయన్నాడు, కరువులు వస్తాయన్నాడు. అన్ని ప్రపంచంలో జరుగుతున్నప్పుడు రక్షణ పొందేవారు కొద్దిమందే అన్నప్పుడు ఆ కొద్దిమందిలో మనం ఉన్నామా? ఎంత మన గురించి ఎంత గొప్ప సంగతి చెప్తున్నాడండి. ఇన్ని సంగతులు మనకు ముందుగా తెలియజేస్తున్నాడు. రాకడకు ముందే, నాశనానికి ముందే,